ముషీరాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న బంగ్లాదేశ్ అనే బస్తీకి టెర్రరిజం నిఘా ఆఫీసర్గా అపాయింట్ అయిన స్పెషల్ ఆఫీసర్. ఇతను మన సౌత్ ఇండియాకే అసెట్, వన్ ఆఫ్ ద బెస్ట్ షూటర్. ఇతని పేరు గంగా రెడ్డి. చదివిందంతా గాలికి వదిలేసి తుపాకీ పట్టుకొని డబ్బు సంపాదిద్దామని క్రైమ్ లో రీసెంట్ గా ఎంటర్ అయిన ఇతని పేరు అర్జున్. అర్జున్ ఎంచుకున్న మార్గం నచ్చి ఇంకో ఇద్దరు క్వాలిఫైడ్ స్టూడెంట్స్ అదే డబ్బు కోసం ఆయనతో పని చేయడం మొదలు పెట్టారు. వాళ్ళ డీటెయిల్స్ చూద్దాం. ప్రతి బస్తీలో ఒక రౌడీ ఉంటాడు. అలాగే మన బంగ్లాదేశ్ లో కిడ్నాప్లు, ల్యాండ్ సెటిల్మెంట్లు, ఇల్లీగల్ ఎలక్షన్ డ్యూటీ, మనీ ఎక్స్చేంజ్, పాస్పోర్ట్ వర్క్ ఇవన్నీ చేయగలిగే సత్తా విక్రమ్ సింగ్ అనే వ్యక్తికి ఉంది. ఇప్పుడు వాడిని కలవడానికే మన అర్జున్ వెళ్తున్నాడు. భయ్యా, మాకు ఒక పెద్ద డీల్ కావాలి. మినిమం 1,00,000 రూపాయలన్నా సంపాదించాలి భయ్యా. మేము కూడా ఎదుగుదామని డిసైడ్ అయిపోయాం. సరే, మీరు తోపుగాలని నాకెలా తెలుస్తుంది? ఫస్ట్ మీకు ఒక చిన్న కిడ్నాప్ డీల్ ఇస్తా. అది కరెక్ట్గా చేస్తే మిగతా తర్వాత చూద్దాం. కిడ్నాపా? ఎవరిని? డీజీపీ కొడుకుని. రేపు పొద్దున్న కల్లా అది నాకు కావాలి. నీకు డీటెయిల్స్ మెసేజ్ చేస్తా. ఇగో. ఓకే భయ్యా, కుమ్మేస్తాం. చెప్పిన టైంలో పని బాగా చేశారు. చెప్పాం కదన్నా కుమ్మేస్తామని. మాకు ఇలాంటివన్నీ కాదన్నా, మంచి పెద్ద డీల్ కావాలి. మినిమం 1,00,000 రూపాయలన్నా సంపాదించాలన్నా. అయితే ఒక బాక్స్ డెలివరీ చేయాలి. జీకే మెడికల్ షాప్, గాంధీ హాస్పిటల్లో. ఈసారి 1,00,000 రూపాయలు ఇస్తాను, కానీ ఎవరికి తెలియకుండా సీక్రెట్గా చేయాలంట. మార్కెటింగ్ ఏజెంట్స్లా వెళ్ళాలి. ఆ డబ్బాలో ఏముంటుందన్నా? అవన్నీ మనకు అనవసరం. పని చేయాలా, పైసలు తీసుకోవాలా, ఖతం. డబ్బా ఇచ్చి డీటెయిల్స్ మెసేజ్ చేయి, డెలివర్ చేసేస్తాం.
టాబ్లెట్స్ వేసుకుంటే గంటలో పోతారు, మళ్ళీ 1 అవర్. ఓ ఫక్, ఎన్నుంటాయి? 600. 600 మందా? 600 మందిని చంపే కసి ఎవళ్ళో ఉంటుందిరా? అరే టెర్రరిస్టురా! అరే అవునరా, మనం క్రైమ్ చేసి డబ్బు సంపాదించాలనుకున్నాం. 600 మంది ప్రాణాలు మన చేతుల్లో ఉన్నాయి. అరే విక్రమ్ సింగ్ చెప్పేద్దాం రా. వాడికి చెప్తే మన మాట వినడరా, వేరే వాళ్ళతో పని చేయించేసుకుంటాడు. అల్టిమేట్గా జరిగేది 600 మంది చచ్చిపోవటమే. నేను వెళ్ళి పోలీసులకి చెప్తాను. అరే మనం ఏదో క్రైమ్ చేద్దాం అనుకున్నాం కానీ దేశద్రోహం కాదురా. సార్, నా పేరు అర్జున్ సార్. మేము ఇంజనీరింగ్ చేశాం. మాకు జాబ్స్ దొరక్క ఏం చేయాలో అర్థం కాక విక్రమ్ సింగ్ అనే ఒక అతని దగ్గర జాయిన్ అయ్యాం సార్. అతనేమో డెలివర్ చేయమని ఈ బాక్స్ మాకు ఇచ్చాడు. దీంట్లో చూస్తే 600 మందిని చంపే పాయిజనస్ మెడిసిన్స్ ఉన్నాయి సార్. ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్, భయంగా ఉంది. మీరు చాలా పెద్ద ట్రాప్లో పడ్డారయ్యా. ఇట్స్ అ కైండ్ ఆఫ్ టెర్రరిజం. ఆ బాక్స్ మీద చూడండి, మేడ్ ఇన్ ఇరాక్ అని రాస్తుంది. ఇది ఏదో టెర్రరిస్ట్ బేస్ క్యాంప్ నుంచి వస్తుంది. సార్ మేమేం చేయాలి సార్? ఇప్పుడు దిస్ యూ పీపుల్ స్టార్టెడ్ దిస్ అండ్ యూ పీపుల్ హ్యావ్ టు ఎండ్ ఇట్ హియర్. అర్జున్ తన స్వభావాన్ని వివరించిన తర్వాత జరిగిన సంఘటనలో అర్జున్ ఇంకా వాళ్ళ స్నేహితులు చేసిన తప్పును మాఫీ చేస్తా అని మాట ఇచ్చాడు గంగారెడ్డి. అయితే ఒక కండిషన్ మీద. ఎవరైతే విక్రమ్ సింగ్ కి ఆ డబ్బా ఇచ్చారో వాడిని తెచ్చి అప్పచెప్పమన్నాడు. అన్నా, మనం హెల్ప్ చేస్తుంది టెర్రరిస్టుల కన్నా. ఏం మాట్లాడుతున్నావురా? అన్నా, నేను క్లియర్గా చెప్పేదంతా విను. ఈ విషయం మాకు గంగారెడ్డి అనే పోలీస్ ఆఫీసర్ చెప్పే వరకు మాకు అర్థం కాలేదన్నా. అరే ఓ పోలీసా? పోలీస్ ఏంది బే? నేను చెప్పింది ఏంది, మీరు చేసింది ఏంది? అన్నా, ఆ బాక్సులు ఏమున్నాయి నీకు అర్థం కావట్లేదు. అవన్నీ పాయిజనస్ మెడిసిన్స్. ఒక్కసారి వేసుకుంటే గంటల మనిషి చచ్చిపోతాడన్నా. 600 మందిని మనం చేతులారా చంపినట్టు అవుతుందన్నా. అందుకని ఆ పోలీస్ ఆఫీసర్కి ఇచ్చేసామన్నా ఆ బాక్స్. అయ్యా 600 మందా? తోని అమ్మాయి ఏంద్రా ఇది? అన్నా, దేశం పేరు మీద డబ్బు సంపాదించుకోవడం తప్పు కాదేమో కానీ బయటోడికి మనం హెల్ప్ చేయడం అంటే దేశాన్ని అమ్ముకున్నట్టే అన్నా. నువ్వు చెప్పేది కూడా నిజమేరా. ఈ దేశం మనది. అయినా ఆ డబ్బా ఇచ్చినోడు అడ్రస్ కూడా నాకు సరిగ్గా తెలియదు. అన్నా కనుక్కో అన్నా, కనుక్కో. ఆ నా కొడుకుని తీసుకెళ్లి పోలీసుడికి ఇచ్చేస్తే మనం కేసు నుంచి బయటపడిపోవచ్చు అన్నా. వీళ్ళు ముగ్గురు చేసిన చిన్న ఆలోచన వల్ల 600 మంది బతికారు. ఎవరో వచ్చారు, చంపారు, వెళ్ళిపోయారు అని కాదు. వినడానికే బాలేదు. మీరు ఏ అటాక్ అయినా చూడండి, అట్లీస్ట్ మన వాళ్ళు కొంతమంది అన్నా ఇన్వాల్వ్ అయి ఉంటారు. మనం వాళ్ళకి హెల్ప్ చేయకపోతే మ్యాక్సిమం మనం ఈ టెర్రరిజంని అణచివేయచ్చు. ప్రభుత్వమే చెయ్యాలి, పోలీసులే పట్టుకోవాలంటే కష్టం. ప్రతి భారతీయుడు ఆలోచన మన దేశం కోసమై ఉండాలి.